బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్ర కేసు నమోదైంది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు 6 వ్యక్తులు, 3 కంపెనీలు నిందితులుగా ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 3 కంపెనీలపై కేసు నమోదైంది. కోల్కతా ఆధారిత షెల్ కంపెనీగా పేర్కొనబడిన డోటెల్స్ మర్చెంటైజ్డ్ యంగ్ ఇండియన్కు 1 కోటి అందించిందని, ఆ మొత్తం ద్వారా యంగ్ ఇండియన్ కాంగ్రెస్కు 50 లక్షల రూపాయలు చెల్లించి దాదాపు 2,000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏజేఎల్పై నియంత్రణ సాధించినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. యంగ్ ఇండియన్లో సోనియా, రాహుల్ గాంధీలు మొత్తం 76% వాటాలను కలిగి ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్ర కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్ర కేసు నమోదైంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. తేజస్విని, రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలంటే కూడా ప్రారంభమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సమావేశాల ప్రారంభానికంటే 1-2 రోజుల ముందుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పైన నేషనల్ హెరాల్డింగ్ సంబంధించిన కేసులో క్రిమినల్ కుట్ర ఆరోపణలు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. సో దీనిపైన ఇద్దరిపైన కూడా క్రిమినల్ కుట్ర కేసు అనేది కూడా నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. అదేవిధంగా ఆర్థిక నేరాల విభాగం తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో గాంధీతో పాటు 6 వ్యక్తులు, 3 కంపెనీలను నిందితులుగా పేర్కొనడం కూడా జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్ లో శామ్ పిట్రోడాతో పాటు మరో 3 వ్యక్తుల పేర్లన్నింటి కూడా ఉన్నాయి. అలాగే 3 కంపెనీలు అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్, అదేవిధంగా యంగ్ ఇండియన్స్, అదేవిధంగా డోటెక్స్ మర్చెంటైజ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళను నిందితులుగా చేర్చడం కూడా జరిగింది. అయితే ఢిల్లీ పోలీసులు అదేవిధంగా ఏదైతే ఆర్థిక నేరాల విభాగం తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వీళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొనడంతో పాటుగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు మాతృ సంస్థ అయిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి క్రిమినల్ కుట్ర పడినట్లుగా కూడా వీళ్ళపై ఆరోపణలు కూడా నమోదు చేయడం జరిగింది. కోల్కతా ఆధారిత షెల్ కంపెనీగా పేర్కొనబడిన డోటెక్స్ మర్చెంటైజ్ యంగ్ ఇండియన్ కు 1 కోటి రూపాయలు అనేది కూడా ఇచ్చింది. ఆ మొత్తం ద్వారా యంగ్ ఇండియన్ కాంగ్రెస్ కు 50 లక్షలు చెల్లించి దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ పైన నియంత్రణ అనేది కూడా సాధించినట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం కూడా జరిగింది. యంగ్ ఇండియన్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు దాదాపు 76% వాటాలు ఏంటి కూడా ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 3వ తేదీతో ఉన్న ఈ ఎఫ్ఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేయబడిందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అంటే అక్టోబర్ 3వ తేదీన ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేస్తే పార్లమెంట్ సమావేశాల కంటే 1 రోజు ముందుగా దీన్ని బహిర్గతం చేయడం కూడా జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 62(2) ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏజెన్సీకి అవసరమైతే షెడ్యూల్ చేసిన నేరంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమని చెప్పేసి సూచించవచ్చని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఈ ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చిన 1 రోజు ముందు ఢిల్లీ కోర్టు నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు తేదీని డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ కేసు అనేది 2012లో అప్పటి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా సొంతం చేసుకుంటున్నారు, మోసం అదేవిధంగా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని చెప్పేసి స్థానిక కోర్టులో ఫిర్యాదు చేయడంతో మొదలైంది. సో 1938లో జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర సమరయోధులు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అనేది ప్రచురణ చేసేది. అయితే గాంధీ కుటుంబానికి సంబంధించిన లీడర్లందరూ ప్రతి ఒక్కరు కూడా 38% వాటాలు యంగ్ ఇండియన్ లో కలిగి ఉన్నారు. మిగిలిన వాటాలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, శామ్ పిట్రోడాతో పాటు సుమన్ దేవి వద్ద ఉన్నాయి. సో మొత్తం మీద కూడా ఈ ప్రక్రియ ద్వారా
యంగ్ ఇండియన్ అసోసియేట్ జర్నల్స్ లో మెజార్టీ షేర్ హోల్డర్ గా కూడా మారింది. సో యంగ్ ఇండియన్ డైరెక్టర్లలో ఇద్దరు గాంధీ కుటుంబ నాయకులు కూడా ఉండడంతో అసోసియేట్ జర్నల్స్ పైన పూర్తి నియంత్రణ అనేది కూడా వాళ్ళు చేసినట్టుగా ఈడీ ఆరోపించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా డిసెంబర్ 16వ తారీఖున ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు అనేది కూడా వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ కొత్తగా ఈ కుట్ర క్రిమినల్ కేసు అనేది కూడా నమోదు చేయడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఈ నేపథ్యంలో ఆ తీర్పును ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలన్నీ కూడా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అంశాన్ని బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా లేవనెత్తే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్.